గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్తో చరణ్ను విమర్శించిన వారికి సమాధానం చెప్పేలా బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాలో అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని తొలి సినిమా ఉప్పెనతో రికార్డులు తిరగరాసిన బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు RC16గా సంబంధించి ఎలాంటి పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ కానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తుంది మూవీ టీం. అయితే ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్కి కిక్కించేలా గ్లిమ్స్లు వదలనున్నారట. ఇక ఇప్పటికే ఈ యొక్క గ్లిమ్స్కు సంబంధించిన కటౌట్ కూడా పూర్తయిందని, దీన్ని చూసిన వారంతా నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ పొగడతల వర్షం కురిపించినట్లు తెలుస్తూ ఉంది. గేమ్ చేంజర్ పరాజయంతో డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ ఈ యొక్క గ్లిమ్స్తో చొక్కాలు చించుకోవడం ఖాయమంటూ ఉన్నారు. మరోవైపు పుట్టినరోజున చెర్రీని కలిసి నేరుగా శుభాకాంక్షలు చెబుదామని ఫ్యాన్స్కు చూస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ సంబంధించిన ఈ యొక్క మూవీ అప్డేట్తో ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ యొక్క టీజర్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న RC16లో రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా కొత్త లుక్లో కనిపిస్తున్నట్లు టాక్. కీలక పాత్రలో కనిపించనున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తాజాగా సెట్స్లో అడుగు పెట్టారట. ఇక సెట్స్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్గా మారాయి. ఇక ఈ యొక్క షెడ్యూల్లో రామ్ చరణ్ శివన్నతో పాటు ప్రధాన తారాగ్రహణం కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మరోవైపు ఈ యొక్క మూవీకి సంబంధించిన ఈ వార్త తెలియడంతో ఇటు మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. మరి యొక్క టీజర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.